నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో ఈడీ అయితే నమోదు చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఉన్నారు. అన్న ఏంటి సీఎం పేరు ఈడీ ఛార్జ్షీట్లో నమోదైంది, ఎట్లా వస్తున్నారు? ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఆయన గురించి కానీ నిజంగా ఈడీలు సిబిఐలు ఈయన మీద కాన్సన్ట్రేట్ చేసి ఈయన చేసే రెగ్యులర్గా చేసే రాజకీయాలు చూస్తే ఈయన మీద రోజు ఒక ఈడీ కేసు ఫైల్ అవుతుంది. నిజానికి బ్యాగులు మోయడము, ఎప్పుడు ఏం చేసినా బ్లాక్మెయిల్ చేయడము, ఇలాంటివన్నీ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అస్సలు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దీంట్లో 100% ఈడీ కేసు పెట్టినట్టు. యాక్చువల్లీ బాధ ఏంటంటే ఈడీ ఇప్పటివరకు ఒక దాంట్లో కేసు పెట్టింది. మన సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ గురించి సుప్రీంకోర్టు చెప్పిన స్పెషల్ కమిటీ కూడా 10,000 కోట్ల దాంట్లో స్కామ్ జరిగింది అంటే ఇప్పటి వరకు ఈ పార్టీకి అసలు ఈడీ ఆయన మీద కేసు పెట్టాల్సింది. దాంట్లో కూడా అలా చెప్పుకుంటూ పోతే ఆయన రోజు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్తా ఉన్నారు, ఇప్పటివరకు దాని మీద యాక్షన్ లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే రోజు స్కామ్ జరుగుతూ ఉంది, కానీ వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. సో ఈయన మీద నిజంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఈయన కవచంలా లేకపోతే, బీజేపీ వాళ్ళు ఈయనను కాపాడకపోతే, బీజేపీ కేంద్ర మంత్రులు ఎంపీలు వాళ్ళ సొంత లాభాల కోసం అవినీతి చేస్తున్న ముఖ్యమంత్రిని కంటిన్యూస్గా కాపాడుతున్నారు. లేకపోతే ఈయన మీద రోజు పొద్దున ఒక ఈడీ కేసు ఫైల్ అవుతుంది. ఎందుకు బీజేపీ వాళ్ళు ఇంత జరుగుతున్నా ఎందుకు రేవంత్ రెడ్డికి చుట్టూ బాడీగార్డులు ఎందుకు వివరిస్తారు బీజేపీ వాళ్ళు? మరి తెలుసు కదా, రోజు ఒక ల్యాండ్ స్కామ్ ఎవరు చేస్తూ ఉన్నారో, ఇక్కడ ఎవరు ల్యాండ్లు లాక్కుంటా ఉన్నారు, ఎవరు భూమి దందాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సహకరిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి వాళ్ళిద్దరూ, మోడీ గారేమో కాంగ్రెస్ హటావో దేశ్కో బచావ్ అంటున్నారు, వీళ్ళేమో ఇక్కడ కాంగ్రెస్కో బచావ్ తెలంగాణకు డుబావ్ అంటున్నారు. తెలంగాణని భ్రష్టు పట్టించడానికి రెండు పార్టీలు కలిసిపోయినాయి. కనీసం ఒక్కరు కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కేసు ఫైల్ చేసింది ముఖ్యమంత్రి గారి మీద. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బీజేపీ ఎంపీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకా మాట్లాడలేదు. అదే విషయంలో డీకే శివకుమార్ గారి పేరు కూడా అక్కడ కర్ణాటకలో వస్తే అక్కడ బీజేపీ నాయకులు అందరూ ఏకతాటిపై నిల్చొని డీకే శివకుమార్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ కనీసం ఇప్పటి వరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అంటేనే వాళ్ళిద్దరి కలియుక ఎట్లా ఉందో మీకు అర్థమవుతా ఉంది. అంటే యంగ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ నేనే, యంగ్ ఇండియా అంటే సీఎం రేవంత్ రెడ్డి, నా పేరు గుర్తు రావాలని చెప్పి చాలా గొప్పలు చెప్తున్నాయి. ఇప్పుడు యంగ్ ఇండియాలో ఇలాంటి అవకతవకలు జరగడం ఎట్లా వస్తున్నారు? ఈయన బ్రాండ్ అంబాసిడర్ అంటే దేనికన్నా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తే బాధేస్తుంది, కానీ స్కామ్ ఇండియాకి పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. బ్లాక్ మెయిలింగ్లు, భూదందాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడము, ఇండస్ట్రియలిస్ట్ని బెదిరించడము, ఇప్పటివరకు పర్మిషన్ల కోసం బెదిరియడము, ఇలాంటి అన్నిట్లలో బ్రాండ్ అంబాసిడర్ అంటే రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్తున్నాను, ఇవాళ బీజేపీ ప్రభుత్వం కానీ ఆయన కవచంలా ఏర్పడకుండా ఈడీని సిబిఐని ఏదైతే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయో అవిటిని ఫ్రీగా వదిలేస్తే ముఖ్యమంత్రి గారి మీద పెట్టాల్సిన కేసులు లెక్కలేని కేసులు ఉన్నాయి. గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 50 కోట్లు తెచ్చుకున్నారని చెప్పేసి ఆ సొంత పార్టీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని చెప్పేసి ఈడీ సాక్ష్యాలు కూడా బయటపెడుతుంది. వాళ్ళు ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ ఆ రోజు క్లియర్గా నిందలు వేసినారు. ఆ రోజు ఇవాళ క్లారిటీతో ఈడీ కూడా కేసు పెట్టింది. 100% మా రిక్వెస్ట్ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీని పనిచేయనిస్తే తప్పకుండా ఈయన మీద కంపల్సరీ ఆ కేసులో ఈయన లోపలికి పోవడం ఖాయం. ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు చేర్చినందుకే చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి మంత్రులు మొత్తం ఎమ్మెల్యేలంతా ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు వచ్చింది, మరి ఎట్లా వస్తున్నారు? ఆ రోజు సోనియా గాంధీ గారి పేరు, రాహుల్ గాంధీ గారి పేరు వస్తే కనీసం మా ముఖ్యమంత్రి స్పందించలేదు. ఆ రోజు తను హాలిడేకి జపాన్ పోయినాడు. పోనీ జపాన్ నుండి స్పందించాడంటే అక్కడి నుంచి కూడా స్పందించలేదు. ఆ రోజు వాళ్ళకి కావాల్సిన పీసీసీ సభ్యులు కానీ, పీసీసీ ప్రెసిడెంట్ కానీ, ఆ రోజు మిగతా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా స్పందించినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి పేరు వచ్చిన తర్వాత ఇప్పటివరకైతే ఎవరు స్పందించలేదు. నా డౌట్ ప్రకారం ఎవరు స్పందించరు, ఎందుకంటే తను స్పందించలేదు అంతకుముందు. కాబట్టి నా డౌట్ ప్రకారం ఎవరు స్పందించరు. ప్లస్ కాంగ్రెస్లోనే మీకు తెలుసు ఈ పార్టీకి అక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఆనందంగా లేడు, ఏ మంత్రి కూడా ఆనందంగా లేడు. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు బర్తరఫ్ అవుతారా అని చెప్పేసి మంత్రివర్గం నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళు కూడా మంచిగా ఆనందపడుతూ ఉన్నారు. ఫైనల్గా చెప్పండి, నేషనల్ హెరాల్డ్కి సంబంధించి రేవంత్ దీపే వరకు మీ పోరాటం అని చెప్పి ఇంతమందికి కేటీఆర్ కూడా చెప్పారు. ఎలా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్ సంబంధించి? ఇప్పటికైతే
కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఈడీ కూడా ఇమీడియట్గా దీని పట్ల యాక్షన్ తీసుకుంటుందని భావిస్తా ఉన్నాం. తీసుకొని తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ఒకసారి గవర్నర్ గారిని కలుస్తాం. ఆ తర్వాత భవిష్యత్తులో పార్టీ నిర్ణయం తీసుకొని ఏం చేయాలని చెప్పేసి తప్పకుండా పార్టీ నిర్ణయం తీసుకొని దాని మీద యాక్షన్ చేస్తాం. ఖచ్చితంగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి వెనకేసుకొచ్చుకుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు బీజేపీ మంత్రులు కానీ లేకపోతే బీజేపీ ఎంపీలు ఇంతవరకు తెలంగాణకు సంబంధించి ఎవరు స్పందించలేదు. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ కలయిక అర్థమైపోతుందని చెప్పేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. మరో పక్కన నేషనల్ హెరాల్డ్కి సంబంధించి పార్టీ పెద్ద ఎత్తున రానున్న 2 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ కూడా చేసింది. దానికి సంబంధించి పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి గవర్నర్ కలిసి దాని తర్వాత కూడా దీన్ని మొత్తం ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి బర్తరఫ్ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ శ్రమిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ భవన్ నుంచి.